దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళందరూ కలిసి ఒక కుప్పను పోగు చేసి పంచుకోవటానికి తన్నుకుంటున్నారు. అండర్ వరల్డ్ లో ఒకటి మాఫియాలో ఒక రూల్ ఒకటి ఉంటదిలేండి. నువ్వు ఎవరినైనా మోసం చేయి, మాఫియాలో ఎవరిని మోసం చేయకూడదు. ఎవరికైనా అన్యాయం చేయి, నువ్వు ఈ మాఫియాలో ఉన్న సభ్యులకి ఎవరికి నువ్వు అన్యాయం చేయటానికి లేదు. వాళ్ళ ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయి. డ్రగ్స్ అమ్మి గోడ చేయనివ్వండి, వేరే ఏమైనా కానివ్వనివ్వండి, వాళ్ళల్లో వాళ్ళు మాత్రం మోసం చేసుకోకూడదు అన్నట్టు ఇప్పుడు ఈ రోజున పరిస్థితి అలాగనే ఉంది. వీళ్ళందరూ కలిసి ఈ ఎంఓయు ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది అంటే ఈ కారణానికి వచ్చింది. అది తెలియాలి కదా. వీటన్నిటి మీద ఇప్పుడు ఇది మా కుటుంబ తగాదా అని అంటే మరి ఇంకా అది ఏమంతా వాళ్ళకున్న అండర్స్టాండింగ్ మనం ఎంత గొప్పగా ఆలోచించుకోవాలి. చూడండి, ఇంతకాలం మనం ఎలాంటి నాయకుల్ని భరించాము. ఈ చెల్లే కదా ఒకనొకప్పుడు వచ్చి మా అన్నయ్య రాజన్న రాజ్యం చూపిస్తాడు అంది. ఆ తర్వాత మళ్ళీ మొన్న ఎన్నికలకు వచ్చి మా అన్నయ్య ఎట్నో కొట్ట ఓడించండి అంటుంది. దేనికి అంతా వచ్చి మళ్ళీ అక్రమాస్తి దగ్గరకే వచ్చింది. ఈ అక్రమ ఆస్తులు పంచుకునే దగ్గర తేడాలు వస్తేనేమో ఆయన్ని కొట్టి చంపేయాలంట. ఈ అక్రమాస్తులు పంచుకునే దగ్గర ఇద్దరికి అండర్స్టాండింగ్ కుదిరిన రోజేమో వాళ్ళ అన్నయ్యని రాజుని చేయాలట. ఇదే కదా షర్మిల కూడా చెప్తోంది. ఆ రోజు ఎన్నికల్లో ఆ మాట మాట్లాడింది, నిన్నటి ఎన్నికల్లో ఈ మాట మాట్లాడింది. ఇప్పుడు బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. రేపు సెటిల్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడో చోట వంగి సరేలేమ్మా ఇదిగో దీన్ని నువ్వు బదలాయించుకున్నావు అని వదిలేనియండి, మళ్ళీ గప్చుప్ సాంబార్ బుడ్డి. అదే విధంగా దానికి బలం చేకూరుస్తూ కూడా కొన్ని సోషల్ మీడియా కావచ్చు, కొద్దిమంది మాట్లాడడం విజయసాయి రెడ్డిని అందుకే పంపించారు అని. ఆ విజయసాయి రెడ్డి రాజీనామా గాని, విజయసాయి రెడ్డి షర్మిలను కలవటం గాని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి విజయసాయి రెడ్డి మీద కొద్దో గొప్ప చిన్న చితక కౌంటర్ పెద్ద గట్టిగా మిగతా వాళ్ళతో పోలిస్తే అసలు ఆయన అన్న మాటే కాదండి, అన్నది అంతా కూడా పెద్ద డ్రామా. ఈ డ్రామాలో ఎందుకు అసలు ఆయన రాజీనామా చేసిన వెంటనే ఎలాగా దాన్ని ఆమోదించేస్తారండి? నాకు అర్థం కాని మ్యాటర్ అది. ప్లేట్ పెరాయించిన ఎమ్మెల్యేల మీద వేసినప్పుడు కానీ, మిగతా ఎవరి మీద నేను కంప్లైంట్లు చేసినప్పుడు కానీ, ఏ విషయంలోనూ అసలు దాన్ని అమూలన పాడేసి దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఈ నెల ఎలా రాజీనామా ఇచ్చాడు అలా ఆమోదించేసి. రైట్, ఓకే, రైట్. అనుష గారు నమస్తే.